వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శైలజ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము సమోసాలు వేస్తున్నామండి. ఇక్కడ నేను బొట్లు పెడుతున్నాను. బెల్లంని బంగారం అంటాం కదా, సో బంగారానికి బొట్లు పెడుతున్నా. ఆల్రెడీ మా అత్తమ్మ ఒకటి పెట్టి చూపించింది, తర్వాత నేను నెక్స్ట్ దానికి పెడుతున్నాను. ఇక్కడ ఇద్దరు కాబట్టి తల్లి కూతుర్లు, అట్లా మేము రెండు తీసుకొని రెండింటికి బొట్లు పెడుతున్నాము. ఎలా పెట్టానో మీకు చూపిస్తాను, చూడండి. పువ్వులు లేవు కదా, అయితే తెల్ల పువ్వులు ఇక్కడ పెట్టకపోయినా ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. 2 కొబ్బరికాయలకి ఇలా మనం బొట్లు పెట్టుకోవాలి. సేమ్ బెల్లంకి ఎలా పెట్టుకున్నామో అలా. తర్వాత బ్లౌజ్ పీసులు, వాటిపైన కుడుక, అందులో పోక, ఖర్జూర పండు, 1 రూపీ కాయిన్ అలా వేసుకోవాలి 2 కుడుకలలో. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మా అత్తమ్మకి కాళ్ళకి పసుపు పెడుతున్నాను. ఇక్కడ మెయిన్ పసుపు ఇంపార్టెంట్. మనం ఇంట్లో ఏం చేసుకున్నా ముందు కాళ్ళకి పసుపు పెట్టుకోవాలి, అట్లా మా అత్తమ్మ చెప్తారు పెట్టుకోవాలనేసి. ఇక్కడ మా మామయ్య కొత్తిమీరాకు తీసుకొచ్చారు. ఇంట్లో కొత్తిమీరాకు లేదు, బయట అమ్మస్తే తీసుకున్నాడు, అని తీసుకొచ్చి ఇస్తున్నాడు. తర్వాత అత్తమ్మది అయిపోయాక నేను పెట్టుకున్నాను. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఇక్కడ అత్తమ్మ దీపం ముట్టిస్తుంది. ఈ సమ్మక్క సారక్కని మనం ఎక్కడ పడితే అక్కడ చేసుకోవద్దు, వంట రూమ్లోనే చేసుకోవాలి. ఎందుకంటే కోడింగ్ కోస్తాం కాబట్టి మేము పూజ రూమ్ ముంగట వేసుకోవాలనుకున్నాం, కానీ మనం కోడింగ్ కోస్తాం కదా, అట్లా చేయొద్దు అని మళ్ళీ అత్తమ్మ ఇక్కడనే పెట్టేసింది సెల్ఫ్లో. లాస్ట్ టైం ఎల్లమ్మని కూడా ఇక్కడనే చేసుకున్నాము, వంట రూమ్లోనే. ఇక్కడ దీపం ముట్టించడం అయిపోయాక కొబ్బరికాయ కొడుతుంది అత్తమ్మ. ఫస్ట్ కొట్టాక నేను కొట్టాను. తర్వాత ఇప్పుడే పిలిచిదా
కొబ్బరికాయలు కొట్టడం అయిపోయాక ఇట్లా ఒక చిన్న వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకున్నాం. అయిపోయిందా? ఇప్పుడు అది తీసుకుంటా కొబ్బరికాయ. మనం కొట్టిన కొబ్బరికాయ నుండి ఇలా తీసుకోవాలి. బెల్లముని కొబ్బరి 2 కలిపి ప్రసాదంలో పంచిపెట్టాలి వచ్చిన వాళ్ళకి. ఇది రెండోసారి మాకు మ్యారేజ్ అయినాక వచ్చిన జాతర. మా మ్యారేజ్ అయినాక ఫస్ట్ వచ్చిన జాతరకి మా అత్తమ్మ మొక్కుకుంది మాకు మ్యారేజ్ అయితే బంగారం పెడతానని. నా ఎత్తు మా ఆయన ఎత్తు కలిపి ఆ వీడియోస్ మీకు పెడతాను. అని పోసినాక పొట్టు పెట్టాలి. దగ్గరకు జరగండి ఒకసారి, అటు ఫోటో తీస్తా. అటు జరగండి అంకుల్ మీరు ఆంటీకెళ్ళి. ఇంతేనండి, ఇట్లా చిన్నగా చేసుకున్నాము సమ్మక్కని ఇంట్లో. జడ తెచ్చిందా? ఈరోజే జాతర స్టార్ట్, మేము ఈరోజే చేసుకున్నాము. ఇక్కడ జాతర బాగా జరుగుతుంది. లాస్ట్ టైం చూసాను కాబట్టి చెప్తున్నా. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను మా దగ్గర జరిగిన జాతరని. ఇక్కడ వంటలు కూడా అయిపోయాయి. మార్నింగే చేసేసుకున్నాము అన్నీ. చికెన్ కర్రీ, బగారా రైస్, అంతేనండి. ఈసారి లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. థ్యాంక్ యూ.